దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఇక్కడ యేసు ప్రభుని అసూయ చేత అప్పగించారు. ఎందుకు అసూయ చేత అప్పగించారంటే, యేసు ప్రభు ద్వారా అనేక గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది యేసు ప్రభు వెనకాల వెళుతున్నారు. జన సమూహాలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని వెంబడించడం, అనేక అద్భుతాలు జరగడం వాళ్ళు చూసి యేసు ప్రభు మీద అసూయ వచ్చింది వాళ్ళకి. మనం ఇలాగ చూస్తూ ఊరుకుంటే ఈ జనమంతా కూడా ఆయన వెంటే వెళ్తారని వారు అసూయ పడినట్లుగా చూస్తున్నాం. అందుకని యేసు ప్రభుని ఏ నేరం చేయకపోయినా ఆయన్ని సిలువుకు అప్పగించడానికి ఆయన తీసుకుని వచ్చారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది. మార్క్స్ వార్త 15:9 కూడా అదే మాట అంటారు. ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించిరని. పిలాతు ప్రధాన యాజకులు యేసు ప్రభుని అసూయ చేత అప్పగించారట. మనకి తెలుసు, ఆదికాండం 37వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి మనకు బాగా తెలుసు. ఆయన పేరు యోసేపు. యోసేపుకి కలలు వచ్చినాయి. చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నేను దేవునికి భయపడేవాడిని అన్నాడు యోసేపు. కనుక దేవుని భయం కలిగినటువంటి యోసేపుకి కల వచ్చిందనమాట. ఆ కలలను బట్టి అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఇక్కడ యోసేపు మీద అసూయపడినటువంటి అతని సహోదరులు యోసేపుని కొట్టారు, చివరికి గోతిలో త్రోసేశారు, ధ్యానీయుడికి అమ్మేశారు. వాళ్ళు తీసుకుని వెళ్ళి పోతీఫర్కి అమ్మేయడం జరిగింది. ఇక్కడ అసూయ వలన తన సహోదరుణ్ణి వాళ్ళు అమ్మేయటం జరిగింది. అసూయ అనేది ఈ రోజుల్లో చాలా మందిలో ఉంటా ఉంటుంది. సాధారణంగా భక్తిలో ఎవరైనా ముందుకు వెళ్తున్నా వెనకాల వాళ్ళకి అసూయ ఉంటుంది. ఎక్కువ ప్రార్థన చేసినా, అలాగే వాక్యం చదివినా, ఆసక్తి కలిగి దేవుల్లో ఎదుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళకి సాధారణంగా అసూయ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అయితే దేవుని పిల్లలమైన మనం ఒకవేళ అటువంటి గాన మనలో ఉన్నట్లయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు 3వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలుతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధుల ఇండుట వలన ఇప్పుడు మీరు బలహీనులైనారు కారా. శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు భక్తిలో బలహీనులుగా ఉంటారు, బలంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళని బలహీనపరిచేది ఏంటి? 3వ వచనం, మీలో అసూయలు కలహాలు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. అసూయలు కలహాలు ఇవి శరీర సంబంధమైనవి. శరీర సంబంధమైనటువంటి వారు బలహీనంగా ఉంటారు, ఆత్మలో బలంగా ఉండలేరు. శరీర సంబంధమైన మనుషులు ఆత్మీయ జీవితంలో బలహీనుడిగానే ఉంటారు కానీ బలవంతులుగా ఉండలేరు. ఇస్సాకు గురించి కూడా ఆదికాండము 26వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఇస్సాకును బట్టి, ఇస్సాకుకు ఉన్నటువంటి సంపదను బట్టి, నిజమే ఈ లోకంలో కాస్త డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా కొంతమంది అసూయ పడుతుంటారు. మన జీవితంలో కొంచెం బాగున్నామని అనిపిస్తే చాలు మనం చూసి అసూయపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి సమాజంలో ఒక గౌరవమైన స్థానం ఉందనుకోండి, అసూయపడే వాళ్ళు ఉంటారు. అసూయ అనేది ప్రతి విషయంలో కూడా చాలా మందిలో ఉంటుంది. ప్రియ దేవుని పిల్లల, అది శారీర సంబంధమైంది అని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటివిగా ఉన్నట్లయితే మనం బలహీనులుగానే ఉంటాం కానీ బలవంతులుగా మాత్రం ఉండలేం. కనుక ఏవైతే మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తున్నాయో వాటిని మనం తీసివేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఒకటి అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది. అసూయ. అలాగే ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనంలో
రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడు చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎళ్ళ నేను చచ్చెదను. అక్కకి పిల్లలు పుట్టారు, మరి రాహేలుకి పిల్లలు లేరు. ఇక్కడ చూడండి, పిల్లలు పుట్టినందువల్ల అక్కకి పిల్లలు ఉన్నారని అసూయ ఇచ్చేసింది. అక్కకి పిల్లలున్నా అసూయ, ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరు కాబట్టి. ప్రతి విషయంలో డబ్బున్నా, ధనమున్నా, ఆస్తి ఉన్నా అసూయ. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే అక్కకి పిల్లలు పుట్టారు, ఇంక పిల్లలు లేరని అసూయ. అలాగే చూస్తే మరి యోసేపుకి దేవుడు ఇచ్చినటువంటి కళలను బట్టి కూడా సహోదరులకి అసూయ. ఎందుకంటే యోసేపు దేవునితో బాగా సన్నిహితంగా ఉండేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు, దేవుని భయమును కలిగినటువంటి వాడు యోసేపు. అందుకే చిన్నప్పటి నుంచే తనకి దైవ దర్శనాలు వస్తూ ఉండేవి, దేవుని దర్శనాలు వస్తూ ఉండేవి. అవి తన సహోదరులకి, తండ్రికి చెప్పేసరికి వాళ్ళకి అసూయ వచ్చింది. యోసేపుని తీసుకుని వెళ్ళి అమ్మేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యోసేపుని గోతిలో దోశారు, యోసేపుని కొట్టారు, గోతిలో దోశారు, అమ్మేశారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని ఇస్కరియోతు యోధ అమ్మేశాడు, తర్వాత వాడు కొట్టారు, చివరికి సిలువేశారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది. మనలో గాన అటువంటి ఉన్నట్లయితే మన యొక్క భక్తి జీవితం అంత ఆశీర్వాదకరంగా ఉండదు. ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునిలో బాగా మరి ఎదుగుతూ ఉన్నాడు. కానీ అతనిలో మాత్రం అసూయ అనేది ఉండిపోయింది. తన పొరుగువాని పట్ల చాలా అసూయ కలిగి ఉంటా ఉండేవాడు, అసూయతో ఉండేవాడు అనమాట. ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధనకి వెళ్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ తన పొరుగువాని బట్టి అసూయ మాత్రం పోవట్లేదు. ఒకరోజు దేవుడు ఇతను కనపడన్నాడంట, నీ ప్రార్థనలు నా సముఖానికి చేరాయి, నీకేం కావాలో కోరుకో, నీకు ఇస్తానన్నాడు. అయితే ఒకటి షరత్ ఏంటంటే, నువ్వేది కోరుకుంటావో దానికి రెండంతలు నీ యొక్క పొరుగువానికి ఇవ్వడం జరుగుద్ది అన్నాడు. అప్పుడు ఈయనకి అసూయ ఉండి అన్నాడంట, అయితే ఖచ్చితంగా నాకు ఏదైతే ఇస్తావో దానికి రెండంతలుగా నా పొరుగువానికి ఇస్తావు కదా అన్నాడు. తప్పకుండా ఇస్తాను, అయితే నాకు ఒక కన్ను తీసేయమన్నాడు. నాకు ఒక కన్ను తీసేయి అంటే అవతలవాడికి ఏమవుతుంది అనమాట, రెండు కళ్ళు పోతాయని నాకు ఒక కన్ను తీసేయమని దేవుడు కన్ను తీసేసాడు. వీడు చాలా ఆనందపడిపోతాడు, ఎందుకంటే ఆ పొరుగువాడు రెండు కళ్ళు లేకుండా ఉంటాడని చెప్పి ఆనందంగా తెల్లారి పొద్దున్నే లేచి చూస్తున్నాడంట ఒక కన్నుతోటి. వాడికి రెండు కళ్ళు బాగానే ఉన్నాయి. వెంటనే మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఏంటి అన్యాయం, నేను ఒక్క కన్ను తీసేయమన్నప్పుడు వాడికి రెండంతలు ఇస్తానన్నావు కాబట్టి వాడు రెండు కళ్ళు తీసేయాలి కదా, వాడు రెండు కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ నాకు ఒక కన్ను పోయింది అన్నాడు. నువ్వు అడిగింది ఆశీర్వాదం కాదు, శాపం అడిగావు. కాబట్టి నేను శాపాన్ని ఇచ్చే దేవుణ్ణి కాదు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి. నువ్వు ఒక కన్ను దృష్టి అడిగావు, నీకు ఒక కంటికి దృష్టినిచ్చాను, అతనికి రెండంతలు కాబట్టి రెండు కళ్ళకి దృష్టి ఇచ్చాను అన్నాడంట. అప్పుడు తెలుసుకున్నాడు తన తప్పు. ఇంతకీ ఏంటంటే చాలా కలవరం, ఒక కన్ను పోయిందని చాలా కలవరం, ఆందోళన, వేదన. ఈ వేదనతో నిద్రలోంచి లేచాడు. అలానే అర్థమైంది. అప్పుడు అనుకున్నాంట, దేవా అసూయ వలన ఎంత నష్టం వస్తుందో నాకు రాత్రి కల్లో చూపించాని. తెల్లారి పొద్దున్నే ఆయన పొరుగువాని దగ్గరికి వెళ్ళి సమాధానపడి క్షమించమని అడిగి ఆయన్ని కౌగిలించుకొని అప్పటి నుంచి వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారంట. కనుక మనకి దేవుడు అనేక విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు, నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం సరి చేసుకోవాలి. ముఖ్యంగా ఎదుటివాడి యొక్క క్షేమాన్ని కోరుకున్నప్పుడు మనల్ని ఇంకా కూడా దేవుడు క్షేమస్థితిని మనకు కూడా కలిగిస్తాడు. కనుక అసూయ అనేది, అసూయతోటి యేసు ప్రభుని అప్పగించారు, సిలువుకి అప్పగించారు. యేసు ప్రభు ఏ నేరము చేయలేదు, ఆయనలో ఏ నేరము లేదు, కానీ ప్రభువుని అసూయ చేత, ఎందుకంటే అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళు అప్పుడు అసూయ చేత యేసు ప్రభుని అప్పగిస్తే, ఇవాళ యేసు ప్రభుని ఎరగని వాళ్ళు లోకంలో ఎవరు కూడా లేరు. యేసు ప్రభు గురించి తెలుసు, నమ్మిన వారు తక్కువగా ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభుని గురించి ఎరిగిన వారు మాత్రం ఆయన దేవుళ్ళో ఒక దేవుడనో లేకపోతే ఇంకోటనో అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఉండడం అనేది చాలా గొప్ప భాగ్యం. అది ఆ రోజు యేసు ప్రభుని అసూయ చేత అప్పగించారు,
ఇప్పుడు ప్రపంచమంతా కూడా యేసు ప్రభుని సేవించే వారిగా ఉంటా ఉన్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఇదేంటి? అసూయ ఉంటే కూడా దేవుని రాజ్యానికి వెళ్ళమంట, భేదాలుంటే వెళ్ళమంట, విమతములుంటే వెళ్ళమంట, మత్తతులుంటే వెళ్ళమంట, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నా కూడా వెళ్ళరంట పరలోకానికి, దేవుని రాజ్యానికి వెళ్ళరు. అందుకనే అల్లరితో కూడిన ఆటపాటలు మనకు తగవు, అసూయలు మనకు తగవు, మత్తతులు తగవు, భేదాభిప్రాయాలు తగవు, అలాగే విమతములు తగవు. ఇవేవి కూడా మనలో ఉండకూడదు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టడుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లరిను ఉండునేమో అని. ఓహో, ఏంటి గుసగుసలాడటం కూడా ఉండకూడదు కనుక మరొకసారి చదువుకుందాం. ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధమును, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లరును ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేస్తాము జరిగించిన అపిత్ర జారత్వం, పోకిరి చేస్త నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియు భయపడతా ఉన్నాను అన్నాడు. కాబట్టి ఇవన్నీ ఒకవేళ దేవుని పిల్లలు ఉంటాయేమోనని భయపడుతున్నాను అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభును ప్రకటించే వారిలో కూడా అసూయ బుద్ధి అంట. అసూయ చేత యేసు ప్రభును ప్రకటిస్తున్నారు. ఏ విధం చేతనైనా క్రీస్తు ప్రకటించబడతా ఉన్నాడు. కలహ బుద్ధి చేత ఒకసారి పాల్ యాంగిచో గారు ఒక చర్చి కడుతూ ఉన్నారు. చర్చి కడుతుంటే ఆ పక్కన ఇంకొక చర్చి వాళ్ళంట ఆయన కట్టే చర్చి కంటే పెద్ద చర్చి కట్టేయాలని పెద్ద చర్చి కట్టేశారంట. చర్చి కట్టేసిన తర్వాత చర్చిలో జనం లేరు, కానీ చర్చి మాత్రం కట్టేశారు. అసూయతో కట్టేశారు పెద్ద చర్చి. ఈ పాలంగిచ్చో గారు కట్టిన చర్చి నిండా జనం ఉన్నారు, ఆ చర్చిలో జనం ఉండలేదంట. అప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారంట, అయ్యా మీ చర్చిలో ఇంతమంది జనం వచ్చేస్తున్నారు, మా చర్చిలోకి ఏంటి జనం రావట్లేదని. అప్పుడు ఆయన అన్నారంట, ప్రభు మిమ్మల్ని కట్టమని చెప్పారా? ప్రభు కట్టమని చెప్పకుండా కడితే అలాగే ఉంటుందని చెప్పారు. కనుక అసూయ చేత కొంతమంది దేవుని పని కూడా చేస్తున్నారనే విషయాన్ని చూస్తున్నాం. తిమోతి పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, వాడేమియు ఎరుగక తర్కములను గూర్చి, వాగ్వాదమును గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురనుమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. కొంతమంది ఏం చేస్తారట, ప్రభువైన యేసు యొక్క హితవాక్యాలు దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల, దేవుని వాక్యం ఎలా ఉందో అలా కాకుండా దేవుని వాక్యానికి భిన్నంగా కొంతమంది బోధించడం వలన వాళ్ళ యొక్క మనసు కూడా చెడిపోయి ఉంటుంది అని చెప్తా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ స్వలాభానికి బోధిస్తూ ఉంటారు. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను, అవిధేయులను, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగపును దాసులమైండి దుస్తత్వమందును అసూయందును కాలం, దేంట్లో కాలం గడుపుతున్నారంట? దుస్తత్వము, అసూయందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరికి ఒకడు ద్వేషించుచుంటివి, కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు మునుపు
అవివేకులుగా, విధేయులుగా, మోసపోయిన వారిగా, నానా విధమైన దురాశలకు, భోగములకు దాసులమేండి దుష్టత్వమందును అసూయందు కాలం గడుపుతా ఉన్నారు. కాలం అంతా కూడా వీటిలోనే గడుపుతూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు దేవుని యొక్క దయను బట్టి ఆయన మనకి రక్షణను అనుగ్రహించి నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను ఆయన రక్షించారు. ప్రభు మనల్ని రక్షించారు. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయు, సమస్త దూషణ మాటలను మాని, అలా ఇంకా చదివించాల మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఏంటంట ఆ పాలేంటంట? వాక్యమును పాల వలన. సాధారణంగా పిల్లలు, పుట్టిన పిల్లలు పాల వలనే వాళ్ళు మరి దినదినము కూడా వారి యొక్క ఆహారం ఏంటంటే పాలే. అయితే ఇక్కడ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో విషయంలో ఎదుగు నిమిత్తం. మనం రక్షణలో ఎదగాలంటే దేవుని వాక్యం మనకి అవసరం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా, అందుకే భక్తుడైన ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నాడు. దేవుని మాటలు మనం భుజించాలి. సాధారణంగా చాలామంది వాక్యం చదువుకోకుండానే చాలాసార్లు మరి భోజనాలు చేసేస్తూ ఉంటారు, రోజంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని మాటలు మనం భుజించాలని ఇర్మియా గ్రంథం 15:16, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇలాంటి మన కొరకు మన దేవుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో పవిత్రుడు, మన దేవుడు యేసు ప్రభు పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చేవాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి దేవుడు ఈయన ఎలాగున్నట్ట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక. ఇదేంటి? యేసు ప్రభు గురించి ఏమన్నారు? ఈయన పాపులకు స్నేహితుడు అన్నారు. కానీ ఈయన పాపులకి స్నేహితుడు కానీ పాపుల్లో చేరల. పాపులలో చేరినటువంటి వాడు కాదు, పాపులకి స్నేహితుడే. పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కనుక మన జీవితాల్లో మనం ఒక ప్రత్యేకతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మనం అందరిలో కలిసిపోవటానికి వీల్లేదు. అందరిలో కలిసిపోయి వాళ్ళతో పాటు మిళితమైపోయే పరిస్థితులు కాదు. మన దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితినిచ్చాడు. దేవుని పిల్లలంటే ప్రత్యేకంగా ఉండాలి. దేవుని పిల్లలు ఎక్కడున్నా సరే ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకునేది కూడా. అదే మాట అంటాడు కొరింథీ పత్రికలో కూడా, 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగు సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందారు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి. దేవుడు కోరుకునేది దేవుని పిల్లలు ఎక్కడున్నా ఎలా ఉండాలి? ప్రత్యేకంగా. అటువంటి జీవితం ఉంటుందా? ప్రత్యేకంగా ఉండే జీవితం ఉంటుందా? ఎక్కడున్నా సరే ప్రత్యేకంగా ఉండేటటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకుంటాడు. యేసు ప్రభు కూడా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనం కూడా అందరితో కలిసిపోవడానికి వీల్లేదు. చాలామంది మామూలుగా ప్రార్థనకు వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరితో కలిసిపోయి వాళ్ళతో మరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, కేరింతలు కొట్టుకుంటా, హేళన చేసుకుంటా బ్రతుకుతూ ఉంటారు. దానికి దీనికి సంబంధం ఏమీ ఉండదు. మనము మందిరములో దేవుని సన్నిధిలో ఎలాగున్నామో మన ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితిలో ఉండాలి. ఆ ప్రత్యేకతను దేవుడు మనకి
ఈ 805 కోట్ల మందిలో నుంచి ప్రత్యేకించుకున్నాడు దేవుడు. కాబట్టి అందరిలో కలిసిపోయి మనం అందరిలాగా నవ్వుకుంటా, అందరిలాగా హేళన చేసుకుంటా, లేక అందరిలాగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా, ఇలాంటివి మన జీవితాల్లో పనికిరావు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక దేవుడు మనల్ని లోకములో నుండి ప్రత్యేకించేశాడు. మనం ప్రత్యేకించబడినటువంటి వారు. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము మనం ఏంటట, ఈ ప్రత్యేకమైన వాళ్ళు ఎలాగంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన, మరి దేవుని సొత్తైన ప్రజలమైనటువంటి మనము ప్రత్యేకంగా ఉండేటటువంటి మన విషయంలో ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయములో 4వ వచనం, మరియు కృతజ్ఞతావచనమే మీ నోట్లో నుంచి ఏం రావాలంట, కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలె గాని మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను, పోకిరి మాటలు జోక్స్ అన్నమాట, మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎవరికి తగవు? పరిశుద్ధులకు తగవు. మరి మీరు పరిశుద్ధులా అపవిత్రులా? పరిశుద్ధులైతే ఇవి తగవు మీకు. జోక్స్ చేసుకోవటం, జోవియల్గా ఉండటం. సాధారణంగా కొంతమంది మామూలుగా ఏం చేస్తుంటారంటే సెల్స్లో కూడా జోకులు చూస్తూ ఉంటారు కదా, జోక్స్. అదే పెద్ద తప్పేంటి అని అనుకుంటారు. కానీ బైబిల్ చెప్పింది, బైబిల్ ఏం చెప్తుంది? సరసోక్తులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఉచ్చరింపకూడదు. జోక్స్ చూస్తే తప్పేంటి అనుకునేవాళ్ళు చాలామంది. అందుకే బైబిల్ క్షుణ్ణంగా చదువుతూ ఉంటే ఏది తప్పో ఏది తప్పు కాదో చెప్తూ ఉంటున్నాం. అంత సమయం ఖాళీగా ఉందనుకోండి, కాస్త ఒక అధ్యాయం బైబిల్ చదువుకోవచ్చు. ఎక్కువగా పత్రిక పాఠాలు కానీ చదివినట్లయితే ఆ పత్రిక పాఠాల్లో మనం ఎలా ఉండాలనేది చాలా స్పష్టంగా బోధిస్తుంది. చదవమంటే ఏదో పాఠ్య పుస్తకం చదివినట్టుగా, అలాగే బైబిల్ కూడా ఏదో పాఠ్య పుస్తకం చదివినట్లుగా కాదు చదవాల్సింది. కొంచెం జాగ్రత్తగా నిదానించి చదివితే మనమాట బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. మూడవ వచనం చదవండి ఒకసారి. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగవు. మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. యేసు రక్తంలో కడగబడ్డాం. మనలో దేవుని వాక్యానికి విరుద్ధమైన ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం. కనుక ప్రభు మనలో ఉంటానికి దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 20వ వచనం చదువుకుంది. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. 7:23 కూడా చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మనల్ని దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు కనుక విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ఎందుకు కొనుక్కున్నాడు ఆయనది? 19వ వచనంలోకి వెళ్దాం. ఇప్పుడు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయములైన సంగతి మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక. మనం ఎవరి సొత్తు కాదంట. ఒక్కడు మాట్లాడట్లా, వేస్తే మాత్రం ఉంది. అదేంటి అయ్యగారు, మేము మా సొత్తే కదా, అందుకే మా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం మన సొత్తు కాదంట. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం గనక. విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు మనం. హల్లెలూయా. ఎవరైతే మనల్ని కొనుక్కున్నారో ఆయన సొత్తు మనం. ఎక్కడున్న ఆయన సొత్తులాగే ఉంటున్నామా? ఆయన ఈ లోకంలో ప్రత్యేకించుకుని ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్న దేవుడు. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన రక్తం అనే విలువనిచ్చాడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. 49వ కీర్తన 7-9 చరణాల వరకు కలిసి ఉంటుంది. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తమై దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగల వాడెవడును లేడు.
వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాస జీవితంలో కూడా అంతే. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకపోతే, దేవుని మాటకి లోపడకపోతే, లేక దేవుని సేవకుని యొక్క మాటకు లోబడకపోతే, రేపటి రోజున భక్తిలో నుంచి పడిపోయినా, పాతాళంలో పడిపోతున్నా చూస్తా ఉంటుంది తప్ప ఏమి చేయదు. అలా పడకుండా ఉండాలి అంటే ముందుగానే ఇచ్చే హెచ్చరికలు, వాక్యానుసారమైన జీవితం ఎవరిలో అయితే కలిగి ఉంటుందో వాళ్ళు తమను భద్రం చేసుకుంటారు, కాపాడు. కనుక దేవుని యొక్క వాక్యం మనం పాతాళంలో పడకుండా, నరకానికి వెళ్లకుండా అనేకమైన హెచ్చరికలు ఇస్తున్నప్పుడు నిర్లక్ష్య ధోరణితో ఉంటారు చాలా మంది. పట్టించుకోకపోతే నాకు వచ్చిన నష్టమేం లేదు, ఒకవేళ మీరు లోబడకపోతే నాకు వచ్చిన నష్టమేం లేదు. కానీ మీరు మాత్రం దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే రేపు మీరే ఉత్తరవాదులు. హెస్కేలు గ్రంథములో 3వ అధ్యాయము 16-17 వచనాల నుంచి చదువుకు. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకి కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్టు తన దుర్మార్గమును విడిచిపెట్టవాలని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషం బట్టి మరణమునందును, కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను దుష్క్రియలను విడవకయుండిన ఎడల అతడు తన దోషం బట్టి మరణమవును, గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. హెచ్చరిక చెయ్యకపోతే నాది దోషం, హెచ్చరిక చేసినా కూడా దిద్దుకోకపోతే మీదే దోషం. కనుక దేవుడు హెచ్చరిక చేయటానికి కాపరిగా దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక హెచ్చరిక చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. అనేక విషయాలు హెచ్చరిస్తూ ఉంటాను, మీరు అలా చేయొద్దు, మీరు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ఉండొద్దు, ఇలా మాట్లాడద్దు, ఇలా చేయొద్దు. నేను చెప్పిన మాటలు చాలామంది, ముఖ్యంగా యవనస్తులకి పాపం చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే యవనస్తుల గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను కాబట్టి యవనస్తులకి చాలా బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. స్వేచ్ఛా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారికి ఒక్కసారి ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్తా ఉంటే వాళ్ళకు బాధ వేస్తూ ఉంటుంది. చెప్పాలి, చెప్పకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. చెప్పినా కూడా వినకపోతే అది నా బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత, ఎవరికైనా చెప్పాల్సిందే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు నిర్లక్ష్యం కానీ, లేకపోతే నిర్లిప్తత కానీ, లెక్క లేకుండా పట్టించుకోకుండా ఉంటే దానికి మీరే ఉత్తరవాదులు. మీరు పాతాళంలో పడకూడదని దేవుడు ప్రేమించి యాతనకరమైన స్థలంలోకి వెళ్ళకూడదని మన తరపున మన పక్షంగా ఆయనే మరణించి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడమని చెప్పారు. ఆయన రాజ్యం కొరకు సిద్ధపడమని చెప్పారు. ఇప్పుడు చంద్రమండలంలోకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రోజులు కూడా ఎలా ఉండాలనేది ఇక్కడే నేర్పిస్తారు. వాళ్ళకు ఒక డ్రెస్ కూడా ఉంటుంది, చాలా ఖరీదైన డ్రెస్. ఆ డ్రెస్ వేసుకుని ఆ డ్రెస్ తోటి వాళ్ళ చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడే నేర్పిస్తారు. రేపు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలనే విషయాన్ని బట్టి ఇక్కడే నేర్చుకోవాలి మనం. అందుకే దేవుడు మనకు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యంలో అనేక విషయాలు మనకు బోధిస్తా మనం ఎలా ఉండాలి, మనం ఎలా దిద్దుకోవాలి, మనం ఎలా సరిచేసుకోవాలి, ఏ రీతిగా మన జీవితాలని దిద్దుకోవాలనే విషయం వాక్యం ద్వారా ప్రభు నేర్పిస్తున్నారు. మనం నేర్చుకున్నామనుకోండి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మనం నేర్చుకోలేదనుకోండి, తిరస్కరించారనుకోండి, దానికి ఉత్తరవాదులు అయిపోతాం. కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభుని అసూయ చేత అప్పచెప్పారు. మనలో అసూయ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఒక మంచి చీరవరను కట్టుకుంటే కొంతమంది అట్లు కూడా అసూయ. అన్ని విషయాలు అసూయ అనేది ఎక్కడ చూసినా ఉంటాను. కానీ ఈ అసూయ వల్లనే దేవుని రాజ్యాన్ని కోల్పోయే అవకాశం. కనుక మనం శరీరానుసారం కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు తోడైంది. ఆయన ఇచ్చే ప్రతి హెచ్చరిక, ఆయన ఇచ్చే ప్రతి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవిస్తేనే పరలోకం వెళ్తాం. లేకపోతే ప్రియ దేవుని పిల్లలారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము.
మరొక మాట చెప్తున్నాను, భక్తి అనేది అనుకూలమైనప్పుడు చేసేది కాదు. మనకు అనుకూలంగా ఉంటే భక్తి చేసేది కాదు. మనకు నచ్చితే భక్తి చేసేది కాదు. మనకు నచ్చితే భక్తి చేద్దాం, మనకు నచ్చితే ప్రార్థన చేద్దాం, మనకు నచ్చితే ప్రార్థనకి వెళ్దాం, మనకు అనుకూలం అయితే ప్రార్థనకి వెళ్దాం, మనకు అనుకూలం కాకపోతే ప్రార్థన మానేద్దాం. ఇది మాత్రం భక్తి కానే కాదు. భక్తి అనేది అనుకూలతలను ఆధారం చేసుకునేది కాదు, నిబంధనలు కలిగి ఉండేది కాదు, షరతులు కలిగి ఉండేది కాదు. భక్తి అనేది అందుకే పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని, మన భక్తికి శక్తి ఉంది, ఆ శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. ఎంతమంది భక్తిగా లేరు? చాలా మంది భక్తిగా ఉంటున్నారు. నేను అడుగుతాను, నీ భక్తికి శక్తి ఉందా? ఆ శక్తి నీలో ఉందా? మనం చేసే భక్తికి శక్తి ఉంది. ఆ శక్తి మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రభావాన్ని బట్టి అనేక మందిని ఆయన స్వస్థపరిచారు. ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన ఆ సువార్త ప్రకటన అనేక మందిని స్వస్థపరిచి బాగు చేసింది. కారణం ఆయనలో ఉన్న ప్రభావం. మనం భక్తి చేస్తున్నామంటే ఆ భక్తిలో ప్రభావం ఉండాలి. ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మంచిదే. ఈ ఉపవాస ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని బలపరచాలి, దేవుని శక్తితో నింపబడాలి. దేవునితో సన్నిహితంగా అనుబంధం కలిగి, దగ్గరగా దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే ఆయన మనతో మాట్లాడాలి, ఆయన స్వరమెత్తి మాట్లాడాలి. ఆ మెట్టుకు మనం ఎదగాలి. దేవుడు అన్నాడు, మోషే నేను నీతో మాట్లాడాలి, నువ్వు సినాయి పర్వతం ఎక్కాలి. నువ్వు సినాయి పర్వతంగానే ఎక్కొస్తే నేను ఆకాశం నుండి సినాయి పర్వతం మీద దిగి వస్తా. నువ్వు ఎక్కిగానే వెళితే ఆయన దిగి వస్తాడు. నువ్వు ఎక్కకుండా కానీ ఉన్నట్లయితే ప్రభుతో నువ్వు ఉండలేవు. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు అన్నపానములేం పుచ్చుకోకుండా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మోషే దేవుని సముఖంలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఉండటం వలన మోషే ముఖంలో నుంచి వెలుగు ప్రకాశించటం. నిర్గమకాండము 19వ అధ్యాయం 20వ వచనం. యెహోవా సినాయి పర్వతం మీద, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలవగా, మోషే ఏం చేశాడు? భక్తి జీవితంలో మనం దేవునిలో ఎక్కి ఎదగాలి. అందుకే భక్తుడైన దావీదు అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను. భక్తి జీవితంలో, ప్రార్థనలో, విశ్వాసంలో మనం ఎదగాలి. దేవుడు మన దగ్గరికి దిగి వస్తాడు. మనం ఎదుగుతా ఉంటే దేవుడు దిగి వస్తాడు. కనుక దేవుల్లో మనం ఎంతవరకు ఎదుగుతున్నామో పరీక్ష చేసుకోండి, పరిశీలన చేసుకోండి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉపవాస ప్రార్థన వలన దేవునిలో ఎదిగే అనుభవం కావాలి. దేవుడు మన దగ్గరికి దిగి రావాలి. మనం ప్రార్థన చేస్తుంటే ఆయన మనతో ఉండాలి, మన దగ్గరికి రావాలి. మనం ఏదో ప్రార్థన చేసేసుకున్నామని కాదు కదండి. ఆయన మన దగ్గరికి రావాలి, మనతో మాట్లాడాలి. అనుభవంలోనికి రావాలంటే మనలో ఉన్న లోపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. మన బలహీనతలు ఒప్పుకోవాలి. అన్ని కోణాల్లో దేవుడు ఆలోచిస్తాడు. అన్ని విషయాలు. ఏదో మనం ప్రార్థన చేసేసాం, బైబిల్ చదివేసాం, ప్రార్థనకి వెళ్ళి వచ్చేసాం, ఇది చాలు. అన్ని కోణాల్లో ఎంతవరకు అంటే భక్తుడైన దావీదు అంటాడు కదా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. యెహోవాను మాట నా నోట రాకముందే, నాకు తలంపు పుట్టకముందే అది నీకు పూర్తిగా తెలుసు. ఆయన నా హృదయమును పరిశోధించి తెలుసు. దేవుడు మన హృదయాన్ని పరిశోధించి తెలుసుకుంటాడు, పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. ఈ 3 దేవుని దగ్గర ఉన్నాయి. వాటిని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హృదయాన్ని పరిశోధించి దేవుడు తెలుసుకుంటాడు. మన ప్రవర్తనని పరీక్షించితే ఆలోచనలు తెలుస్తాయి. మన ప్రవర్తనని పరిశీలిస్తాడు ఆయన. పరీక్షిస్తే ఆలోచనలు, పరిశీలిస్తే ప్రవర్తన, పరిశోధిస్తే హృదయం తెలుసుకుంటాడు. వీటిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ఈ 40 దినాల ఉపవాస కూడికల్లో, శిలువ ధ్యానంలో దేవునితో నడుస్తూ, అనుకూలం కాదు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని సముఖానికి రాగలిగినటువంటి, దేవునితో సహవాసం చేసే మనస్సును మనం కలిగి దేవుని ఎదుగుదాం. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక.